సరే అదేవిధంగా ఇప్పుడు మీరు కొన్ని చెన్నైలో ఉన్నప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారని, కానీ అప్పుడు మీ మిసెస్ సహకారం చాలా బాగా ఉండేది అని, మీ వంశీ ఏవో గుర్తుకొస్తున్నాయి అనే బుక్లో నేను చదివాను. నేను చాలా వరకు యథార్థం, నేను అబద్ధం ఆడడం నాకు ఇష్టం ఉండదండి. సహించదు అబద్ధం నాకు. నిజాలే చెప్తారండి. సాధ్యమంత వరకు నిజాలే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రేపు పొద్దుట ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిలో కూడా యథార్థాలే మాట్లాడదలుచుకున్నానండి. సార్ ఇప్పుడు మీతో కలిసి ప్రొడ్యూసర్ చేశారు కదా మూవీస్, సో ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా మళ్ళీ మనం మూవీ చేద్దాము అని? మూవీ చేద్దామని కాదండి, ఆ ప్రొడ్యూసర్స్ అంటే నాతో బాగా ఒక సన్నిహితంగా ఉండేది స్రవంతి రవికిషోర్ గారు. మేము ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటామండి. కలుస్తూ ఉంటాం మేము, అంతే అండి, అంతమించాక. ఇప్పుడు వస్తున్న సినిమాల గురించి అది ఇది మాట్లాడడం. మొన్న ఎవరో చెన్నైలో ఆయన ఫ్లైట్ దిగితే ఒక డైరెక్టర్ గారు మహర్షి సినిమా పాటలు ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అని కిషోర్ గారితో మాట్లాడారట. ఆయనకు వెంటనే ఫోన్ చేసి చూడండి ఈనాటి మన సినిమా ఆయన ఇప్పటికీ పోగొడుతున్నారు. ఆ మహర్షి లాంటి క్యారెక్టరే ఆయన ఒక సినిమా తీశారండి, అర్జున్ రెడ్డి అని ఒక సినిమా. ఆ డైరెక్టర్ గారు ఇలా అన్నారనేసి కిషోర్ గారు ఫోన్ చేసి నాకు చెప్పారండి. అంటే ఆయన నేను కలలేదు ఆ డైరెక్టర్ గారిని. ఇలాగా కలుస్తుంటామండి. సార్ మీరు ఇప్పుడు అన్ని మూవీ పాన్ ఇండియా మూవీస్ లేదంటే సీక్వెల్ మూవీస్ వస్తున్నాయి కదా, సో మీ మూవీస్కి ఏదైనా సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్వేషణ సీక్వెల్ అడుగుతున్నారండి ఒకళ్ళు. అన్వేషణ నాకు ఎందుకో మరి ఆ సీక్వెల్ అనేది సహించదు. అన్వేషణ అడుగుతున్నారండి చేద్దామని. సంస్థ పేరు చెప్పడం అది ఎందుకని చెప్తే ఓహో వీళ్ళ అని కూడా అంటారు. మీరు వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పనండి. సార్ మీరు నెక్స్ట్ మూవీతో మా ముందుకు రాబోతున్నారు కదా, ఏ కైండ్ ఆఫ్ మూవీని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది థ్రిల్ చేస్తుందండి మమ్మల్ని. ఆ మూవీ 100% మిమ్మల్ని చాలా అద్భుతంగా ఉంది అని మీరు ఫీల్ అయ్యేలా చేస్తున్న సినిమా. సినిమా అంటే అది కదండి, ఆ వినోదం, ఆ ఫీల్ కలగాలి. సో ఆ సీక్రెట్ రివీల్ చేయను అంటారు. కాదు, ఆ తాపత్రయంతో ఉన్నాను ఇప్పుడు నేను. అలాంటి అద్భుతమైన సినిమా, చిన్న సినిమా, మళ్ళా పెద్ద రావు నాకు తీయడం, చిన్న సినిమా.